إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تعالى في القرآن المجيد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همده ونفخه ونفسه بسم الله الرحمن الرحيم سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم ప్రియ సోదర సోదరీమణులారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వాన్ని సృష్టించి పాలించి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన ఎంతో పరిశుద్ధుడు. మానవులు ఈరోజు దైవానికి ఆపాదిస్తున్నటువంటి పాపపు మాటలు, పాపపు విశ్వాసాల నుండి ఆయన పరిశుద్ధుడు. సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు నేను మీ ముందు మేరాజ్ గురించి మరియు షబే బరాత్ గురించి కొన్ని విషయాలు ప్రస్తావించదలిచాను. ప్రియ సోదర సోదరీమణులారా, ఎందుకంటే రంజాన్ మాసము మరికొద్ది రోజుల్లో మనందరము ఇన్షాల్లా అల్లా తలుచుకుంటే ఆ శుభప్రదమైనటువంటి ఎనలేని శుభాలు కలిగినటువంటి ఆ పవిత్ర మాసాన్ని మనందరం కూడా ఇన్షాల్లా పొందుతాం. అల్లా తబారక్ తఆలా మనందరికీ ఆ మాసాన్ని పొందేటటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. అందులో అల్లాను ఆరాధించేటటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, అయితే ఈ రమదాను మాసానికి ముందు ముస్లిం సమాజంలో చాలా ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాలు ముస్లింలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ముస్లిం సమాజం యొక్క పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా మన ఈ భారతదేశంలో, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ ముస్లిం సమాజం ఏదైతే ఇక్కడ అజ్ఞానం ఎక్కువగా ప్రబలి ఉంది. వేరే దేశాల్లో కూడా ఉంది, అలా అని కాదు. ఇక్కడ కూడా చాలా ఎక్కువగా బిదాత్ పనులు చేస్తూ ఉంటారు. ధర్మ విరుద్ధ కార్యాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందులో ఒక బిదాత్ కార్యం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్కి ఏదైతే వెళ్ళారో దానిని పురస్కరించుకొని ఆ రోజు రాత్రి జాగారాలు చేయడం. ఇస్లాం ధర్మంలో ప్రతి ఆరాధన కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ, సహబా ఇక్రామ్ రిద్వానుల్లాహి తాలా అజ్మయిన్ కానీ వారి చేత ఆమోదించబడినటువంటి ఆరాధనలే అల్లాహ్ వద్ద అంగీకరించబడతాయి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్లు కొన్ని ఆరాధనలను మనం కల్పించుకొని అవి చేసి రేపు పుణ్యాలు వస్తాయంటే పుణ్యాలు కాదు కదా, అటువంటి వారికి రేపు పాపం అనేది వస్తుంది.
అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఆమిలతున్ నాసిబా తస్లా నారన్ హామియా. అంటే నరకములో చాలా దశలు ఉన్నాయి, చాలా గుంతలు ఉన్నాయి. అందులో ఒకటి హామియా అనేటటువంటిది నరకంలో ఒక గుంత, ఒక భాగం. అది అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, రేపు ప్రళయ దినం నాడు చాలామంది అల్లాహ్ వద్దకు చాలా ఆచరణలు తీసుకొని వెళ్తారు, కానీ వాళ్ళని అల్లాహ్ తబారక్ వ తఆలా నరకంలో పడేస్తాడు అని ఖురాన్ గ్రంథం చెప్తుంది. సోదరులారా, అల్లాహ్ మనందరినీ అటువంటి దౌర్భాగ్యం నుండి అల్లాహ్ కాపాడుగాక, ముస్లిం సమాజాన్ని కాపాడుగాక. సోదరులారా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్కు వెళ్ళారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎప్పుడు వెళ్ళారు అన్న విషయంలో ధర్మవేత్తలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది రబీఉల్ అవ్వల్ అంటారు, కొంతమంది ఈ మాసంలో అంటారు. కానీ అన్నిట్లో కూడా పర్ఫెక్ట్గా ఈ డేట్లో వెళ్ళారు అని లేదు. వెళ్ళినటువంటి మనకు ఆధారాలు ఖురాన్ గ్రంథంలో కూడా లభిస్తాయి, హదీసు గ్రంథాలలో కూడా అనేకమైనటువంటి ఆధారాలు లభిస్తున్నాయి. కానీ ఫలానా తారీఖునే వెళ్ళారు అని ఎవరు కూడా నిర్ధారించలేదు. రెండో విషయం ఏమిటంటే, ఒకవేళ వెళ్ళినా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ వచ్చిన తరువాత మేరాజ్కు వెళ్ళి దాదాపు హిజ్రత్ జరిగిన 1 సంవత్సరం ముందు లేదా 3 సంవత్సరాల ముందు మేరాజ్ జరిగినట్లు పండితులు మనకు తెలియజేస్తారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ తర్వాత దాదాపు 10-12 సంవత్సరాలు జీవించున్నారు. కానీ ఎప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ, ఆ తర్వాత సహబాయి కరాం రిద్వానుల్లాహి తఆలా అజ్మయిన్ కానీ, లేదా ఆ తర్వాత తాబయిన్ కానీ, వాళ్ళ శిష్యులు తాబయిన్ కానీ, ఎవరు కూడా దీనిని జాగరణ రాత్రిగా ఒకరోజు చేసుకొని ప్రవక్త గారు మేరాజ్కు వెళ్ళారు కాబట్టి ఆ రోజు జాగరణ చేయాలి అని చేసినటువంటి దాఖలాలు ఇస్లాం చరిత్రలో ఎక్కడ కూడా లేవు. సోదరులారా, మరి ఎవరైతే మన అమిల అమలన్ లైస మిన్హు ఫహువ రద్దున్, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే నేను చెప్పనటువంటి మాచే ఆమోదించబడినటువంటి ఆరాధనను చేస్తాడో అది అల్లాహ్ వద్ద రద్దు చేయబడుతుంది, వారి మొహం మీద కొట్టడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ ఆరాధన చేసేటప్పుడు కూడా ఒకసారి ఇది ఖురాన్ హదీసుల ప్రకారం ఉందా లేదా, కనీసం సహబాయి కరాం రిద్వానుల్లాహి తఆలా అజ్మయిన్ ద్వారా కానీ ఆమోదం పొంది ఉందా అని మనం తెలుసుకోవాలి. లేకపోతే సరే జాగరణ చేశాము పుణ్యం రాలేదు అన్న పర్వాలేదు, అక్కడ దానికి భిన్నంగా పాపం మూట కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మేరాజ్ అనేది దాదాపు 2.5 గంట టాపిక్. అది మేరాజ్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పాలంటే జుమ్మా టైం సరిపోదు. ఒక 2.5 గంట మనం సమయం కేటాయించగలిగితే డీటెయిల్గా దాని గురించి మనం చర్చించుకోవచ్చు. జుమా రోజు ఒక అరగంటలో 40 నిమిషాల్లో చెప్పాలంటే అయ్యే పరిస్థితి కాదు. అందులో సగము అరబీలో అజాన్లో టైం వెళ్ళిపోతుంది. అయితే టూకీగా కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సోదరులారా. అదేంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తబారక్ వ తఆలా సూరా బనీ ఇస్రాయిల్లో అల్లాహ్ తబారక్ వ తఆలా తెలియజేస్తున్నాడు, సుబ్హానల్లదీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామ్ ఇలల్ మస్జిదిల్ అక్సా. అల్లాహ్ ఎంతో శుభకరుడు, ఎవరైతే తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మక్కా నుంచి మస్జిద్ హరామ్ నుండి మస్జిద్ అక్సా బైతుల్ మక్దీస్లో ఏదైతే ఉందో దాని అంతవరకు ప్రయాణం చేపించి అక్కడ ఉన్నటువంటి కొన్ని సూచనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చూపించడం జరిగింది. దీనిని మక్కా నుండి మదీనా వరకు ప్రవక్త గారు చేసినటువంటి ప్రయాణాన్ని ఇస్రా అంటారు. అక్కడి నుంచి ప్రవక్త గారు పైకి వెళ్ళి 7 ఆకాశాలు దాటి స్వర్గ నరకాలను చూసి అల్లాహ్ తబారక్ వ తఆలాతో మాట్లాడి అక్కడి నుంచి నమాజ్ తీసుకొని మళ్ళీ వచ్చారు. ఈ ప్రయాణాన్ని మేరాజ్ అంటారు. ఈ రెండు కూడా జరిగాయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. కాబట్టి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం వారు వచ్చి ప్రవక్త గారిని ఉమ్మె హానీ రదియల్లాహు తాలా అన్హా వారి ఇంట్లో ప్రవక్త గారు విశ్రమిస్తున్నప్పుడు రాత్రి సమయంలో వారిని తీసుకుని వెళ్ళి మక్కాలో హాతిమ్ ఏదైతే ఉందో, హాతిమ్ అంటే మక్కాలో కొద్దిగా స్థలము వైట్గా చిన్న గోడ కట్టి ఉంటారు, అంటే అక్కడ కూడా కాబతులు అంతవరకు ఉండింది.
అది ఆ స్థలాన్ని అలాగే వదిలేశారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మళ్ళీ విడిచిపెట్టి అక్కడ కొంచెంసేపు విశ్రమించిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఛాతీని చీల్చి అందులో లోపల జంజం నీటితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుండెను కడిగి విశ్వాసాన్ని నింపడం జరిగింది. ఎందుకంటే మనము ఏదైనా ఒక విషయాన్ని, ఒక అద్భుతాన్ని చూస్తే మనము తట్టుకునేటటువంటి శక్తి మనకు ఉండదు. మన హృదయాలు కంపిస్తాయి. అల్లాహ్ మనకిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు సరిపోవు. అది విశ్వాసపు శక్తి కావచ్చు, శారీరక శక్తి కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి యొక్క హృదయంలో విశ్వాసాన్ని నింపి అక్కడి నుంచి బురాక్ అనేటటువంటి, అంటే ఇది గాడిద, కంచె గాడిదకు మధ్యగా ఉండేటటువంటి ఒక జంతువు అన్నమాట. ఇది స్వర్గం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు తీసుకొని రాబడింది. దాని మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కించుకొని హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం వారు ప్రవక్త గారిని తీసుకొని బయలుదేరి మస్జిద్ అక్సాకు వెళ్ళారు. ఈ రోజుల్లో ప్రయాణం అంటే చాలా ఈజీ, కానీ ఈ జంతువు మీద ఎక్కించుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా తక్కువ సమయంలో మస్జిద్ అక్సాకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఈ జంతువు బురాక్ ఏదైతే ఉందో అది ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందంటే ఇక్కడ ఒక అడుగు వేస్తే రెండో అడుగు కనుచూపు మేరలో ఉంటుంది. రెండో అడుగు కనుచూపు మేరలో ఉంటుందన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైతుల్ మఖద్దీస్లోకి వెళ్ళారు. ఎక్కడైతే అక్కడ ప్రవక్తలు వచ్చినటువంటి, ఎంతోమంది ఇస్రాయిలీ ప్రవక్తలు వచ్చినటువంటి ప్రాంతము ఇది బైతుల్ మఖద్దీస్. ఈ బైతుల్ మఖద్దీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ బురాక్ జంతువును అక్కడ కట్టేసి, దాని కళ్ళెం అక్కడ కట్టేసి ప్రవక్త గారు మస్జిద్లోకి ప్రవేశించారు. అక్కడ ప్రవక్తలందరూ ఆత్మలు ఉన్నాయి. వారందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇమామత్ చేసి నమాజ్ను చదివించారు. ప్రతి ప్రవక్త, ఈసా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఆదం అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త ప్రవక్తలకు నాయకుడు, మానవ జాతికి ఆయన నాయకుడు. సోదరులారా, ఈరోజు చాలామంది పాపం అజ్ఞానంతో ఏదేదో చెప్తున్నారు, అజ్ఞానంతో వాళ్ళందరూ ఏదేదో చెప్తున్నారు, కానీ మానవ జాతికి ఆయన నాయకుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను సమస్త మానవ జాతికి నాయకుడిని, కానీ ఇది గర్వించదగినటువంటి విషయం కాదు అన్నారు. అదే మాట వేరొక ప్రవక్త గురించి చెప్పి ఉంటే ఆయన్ని ఇప్పుడు పూజలు చేసేస్తారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా చేయడానికి ఈరోజు చాలామంది ముస్లింలు కాచుకొని ఉన్నారు. కానీ తమరు చేసుకున్నటువంటి ప్రార్థన, అల్లా లా తజ్అల్ కబరీ అస్నామా, ఓ అల్లా, ఇంతకుముందు వచ్చినటువంటి మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాంను, అంతకుముందు వచ్చినటువంటి చాలా ప్రవక్తలను ఈరోజు మానవులు పూజిస్తున్నారు. పుణ్యపురుషుల్నే దేవుళ్ళు అనుకొని పూజిస్తున్నారు అజ్ఞానంతో, అవివేకంతో. అలా నా సమాధికి పూజ జరగకూడదు అని ప్రతిరోజు రాత్రి ప్రవక్త గారు దువా చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఆయన యొక్క ఫోటో కూడా లేదు, ఆయన యొక్క సమాధి కూడా పూజించబడడం లేదు. అల్లా రక్షిస్తున్నాడు. అల్లాహు అక్బర్. లేకపోతే ఆయన కూడా అల్లా దగ్గర ముద్దాయి అయిపోతాడు. ఏ విధంగా అయితే మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం వారు అల్లా ముందు నిలబడి జవాబు చెప్పుకోవాల్సి వస్తుందో వాళ్ళు ఈరోజు జనులు చేస్తున్నటువంటి ఆరాధనకు, ఆ రోజు ప్రవక్త గారు కూడా అలా చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించేది. కానీ అల్లా అతన్ని రక్షించాడు. అందుకే రేపు మానవులందరిలో కూడా, ప్రవక్తలందరిలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎటువంటి మచ్చ ఉండదు. కాబట్టి ఆయనకు సిఫారిష్ చేసేటటువంటి ఆ సౌభాగ్యం కూడా లభిస్తుంది మానవులందరి కొరకు. సరే, ఏది ఏమైనప్పటికీ అక్కడి నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ మేరాజ్కు వెళ్ళారు. చాలా వేగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ అయితే ఇది 2 సార్లు జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం వారు ఒక గిన్నెలో మద్యాన్ని ఉంచారు, ఒక గిన్నెలో పాలను ఉంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలు తీసుకొని తాగేశారు. ప్రవక్త జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం వారు అంటున్నారు, అల్హమ్దులిల్లా, అల్లాకు స్తోత్రములు. ఎవరైతే మిమ్మల్ని పక్కన ఉన్నటువంటి ఆ మద్యాన్ని ముట్టకుండా పాలను ముట్టుకునేటటువంటి సౌభాగ్యాన్ని మీకు ప్రసాదించాడో, అటువంటి హిదాయత్ని ఇచ్చాడో అల్లాకు స్తోత్రములు అన్నారు. ఒకవేళ మీరు మద్యాన్ని ముట్టుకొని ఉంటే
మీ పూర్తి అనుచర సమాజం పెడద్రోవ పట్టేది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో. ఎవరు? జిబ్రాయిల్ ఇస్లాం. పాలు తీసుకుంటేనే ఎంతమంది ఈరోజు పెడద్రోవను పట్టున్నారో మనం చూస్తున్నాం. ఇంకా మద్యం తీసుకొని ఉంటే అల్లాహు అక్బర్, అల్లాహ్ రక్షించుగాక మనందరినీ సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఆకాశం వద్దకు వెళ్ళారు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వారితో. ఇటు నుంచి జిబ్రాయిల్ ఇస్లాం వారు అంటున్నారు, ద్వారాలు తెలవండి, ఆకాశ ద్వారాలు. అటు నుంచి దైవదూతలు అంటున్నారు, మీతో ఎవరు వచ్చారు, మీతో ఎవరున్నారు? దైవదూతలతో జిబ్రాయిల్ అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు నాతో అనగానే దైవదూతలు మర్హబా మర్హబా అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వెల్కమ్ చెప్తూ వాళ్ళు ఆకాశ ద్వారాలు తెరవడం జరిగింది సోదరులారా. మొదటి ఆకాశంపై మనం చేరుకోగానే మళ్ళీ అక్కడి నుంచి రెండో ఆకాశం, భూమి ఆకాశాల మధ్య ఎంత ఎత్తుందో అంత ఎత్తులో కనిపిస్తుంది మళ్ళీ ఆకాశం. మొదటి ఆకాశంపై హజరతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారు, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను చూశాను ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారి కుడివైపు కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఆత్మలంటే ఎవరు? మనందరం. ఆత్మలంటే ఎవరు? మానవ జాతి మొత్తము ఆయన సంతానమే. ఆయన వీపు నుండి అల్లాహ్ ప్రతి మానవుడిని తీశాడు. కుడివైపు కొంతమంది ఉన్నారు, ఆత్మలు ఉన్నాయి కొన్ని. ఎడమవైపు కొన్ని ఆత్మలు ఉన్నాయి. కుడివైపు ఉన్నటువంటి వాళ్ళని చూసి ఆయన సంతోషపడుతున్నాడు, ఎడమవైపు ఉన్న వారిని చూసి ఆయన బాధపడుతూ ఏడుస్తున్నారు. జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వారితో నేను ప్రశ్నించాను, ఎవరు వీళ్ళు? కుడివైపు ఉన్న వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళే ఆత్మలు, ఎడమవైపు ఉన్నవాళ్ళు నరకానికి వెళ్ళే ఆత్మలు. ఎంతైనా సంతానం ఆదాముదే కాబట్టి, ఆయన సంతానమే కాబట్టి ఈ నరకానికి వెళ్ళే వాళ్ళని చూసి ఆయన ఏడుస్తున్నాడు, స్వర్గానికి వెళ్ళే వాళ్ళని చూసి సంతోషపడుతున్నారన్నారు. అక్కడి నుంచి ప్రవక్త గారు మళ్ళీ రెండో ఆకాశం పైకి వెళ్ళారు. అక్కడ హజరత్ ఈసా అలైహిస్సలాం మరియు హజరత్ యహ్యా అలైహిస్సలాతు వస్సలాం వారితో అక్కడ కలవడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం హజరత్ ఈసా, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం వారు చూడడానికి ఎలా ఉన్నారంటే ఆదామును పోలి ఉన్నారు. ఆదం అలైహిస్సలాం ఎలా ఉంటారో చూడడానికి అలాగే ఈసా అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు. అందుకే అల్లాహ్ ఏమన్నాడు ఖురాన్ గ్రంథంలో, ఇన్న మసల ఈసా ఇందల్లాహి కమసలి ఆదం ఖలకహు మిన్ తురాబిన్ సుమ్మ ఖాల లహు కున్ ఫయకూన్. ఈరోజు అంటే డీప్గా వెళ్ళడానికి టైం సరిపోవడం లేదు. మళ్ళీ ఒకసారి ఆదాము అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం మధ్య సారూప్యం ఏమిటి అంటే దాని గురించి సపరేట్గా నేను ఎప్పుడైనా స్పీచ్ చెప్తాను. ఎందుకంటే చాలామంది ఈ సారూప్యం అంటే చూడడానికి ఇద్దరు ఒకలాగా ఉంటారు అనుకుంటున్నారు. కాదు, దీంట్లో చాలా అర్థం ఉంది. ఆదం అలైహిస్సలాం ఎలా ఉన్నారు, ఆయన కూడా అలాగే ఉన్నారు. నేను ఇబ్రాహీం అలైహిస్సలాం లాగున్నాను అని ప్రవక్త గారు చెప్పారు. సరే, ఏది ఏమైనప్పటికీ వారితో కలిసిన తర్వాత మళ్ళీ మూడో ఆకాశం పైకి వెళ్ళారు. ఇద్రీస్ అలైహిస్సలాంతో అక్కడ కలవడం జరిగింది. నాలుగో ఆకాశం పైకి వెళ్ళారు. ఐదో ఆకాశం పైకి వెళ్ళారు. అక్కడ హారూన్ అలైహిస్సలాం వారితో కలవడం జరిగింది. యూసుఫ్ అలైహిస్సలాం వారితో కలవడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, హజరత్ యూసుఫ్ అలైహిస్సలాంకి ప్రపంచంలో ఉన్న సగం అందం ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయనను చూసి ఈజిప్ట్, ది గ్రేట్ ఎంపైర్, అప్పటిలో సూపర్ పవర్ అయినటువంటి ఈజిప్ట్ స్త్రీలు, ఇప్పటికి కూడా ప్రపంచంలో అందగత్తెలు ఎవరంటే ఈజిప్ట్ వాళ్ళుగా చెప్పుకుంటారు. అంత అందగత్తెలైనటువంటి ఈజిప్టు స్త్రీలు ఆయన్ని చూసి మోహించారు, చేతులు కోసుకున్నారు. అటువంటి అందము అల్లాహ్ తబారక్ వ తఆలా యూసుఫ్ అలైహిస్సలాం వారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆరో ఆకాశంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాంతో కలుసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఏడో ఆకాశంపైకి వెళ్ళారు. అక్కడ చూస్తే కాబతుల్లాకు, మన కాబతుల్లా భూమి మీద ఎక్కడ ఉందో, భూమి మీద కాబతుల్లా ఎక్కడ ఉందో దానికి కరెక్టుగా పైన 7 ఆకాశాల పైన ఏముందండి? బైతుల్ మామూర్. బైతుల్ మామూర్ అంటే కాబతుల్లా లాంటిదే ఒక గృహం ఉంది. అందరు చెప్తారు కాబతుల్లా అనేది భూమికి సెంటర్ పాయింట్ అని. కాదు,
పూర్తి విశ్వానికే, అంటే ఈ సృష్టి ఏదైతే అల్లాహ్ సృష్టించాడో, మన యూనివర్స్ అంటే 7 ఆకాశాలు ఏవైతే ఉన్నాయో ఈ యూనివర్స్కి అల్లాహ్ పూర్తి సృష్టికి కాదు, ఈ యూనివర్స్కి సెంట్రల్ పాయింట్ అది. అందుకే ప్రవక్త గారు ఏమన్నారు, ఒకవేళ బైతుల్ మామూర్ కిందకు పడితే ఆకాశం నుండి జారి కరెక్ట్గా కాబతుల్లా మీద వచ్చి పడుతుందన్నారు. దాని చుట్టూ ప్రవక్త గారు చూసారు, అక్కడ ఒక పెద్ద ఆయన తన వీపుని కాబతుల్లాకు ఆంచి కూర్చొని ఉన్నాడు. ఎవరతను? హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి వారితో కలవడం జరిగింది. చూశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి 70,000 మంది దైవ దూతలు అక్కడ ప్రదక్షిణ చేస్తే, నమాజ్ అల్లాహ్ను ఆరాధిస్తే, మళ్ళీ ప్రళయం వరకు వాళ్లకు ఛాన్స్ దొరకదు. మళ్ళీ రోజుకు ఎంతమంది దైవదూతలు అక్కడ పైన బైతుల్ మామూర్ను ప్రదక్షిణ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చేశారు, ఇంకా ఎంతమంది చేస్తారు ఎవరికి తెలియదు. అందుకని అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, వమా యఅలము జునూద రబ్బిక ఇల్లాహు. అల్లాహ్ యొక్క సైన్యాలను ఎవరు కూడా లెక్క కట్టలేరు. ప్రతీది అల్లాహ్ యొక్క సైన్యమే. అల్లాహ్ తలుచుకుంటే అది కాలుస్తుంది, చల్లగా కూడా మారుతుంది. ఇప్పుడు కాలిఫోర్నియాను ఎలా మార్చేస్తుంది అగ్ని, కానీ ఇదే అగ్ని ఇబ్రాహీం అలైహిస్సలాం కొరకు చల్లగా మారిపోయింది. కాబట్టి సోదరుల, సృష్టిలో ఉన్న గాలి, ఎండ, వాన, నిప్పు, నీరు అన్నీ కూడా అల్లాహ్ యొక్క సైన్యాలే. ఇది గ్రహించాలి. మానవుడు ఈరోజు విర్రవీగిపోతాడు. నన్నెవరు పట్టుకోలేరు, నన్నెవరేం చేస్తారు, వచ్చినప్పుడు చూసుకుందామని. ఈ సృష్టి మొత్తం అల్లాహ్ యొక్క సృష్టించబడి అతని ఆధీనంలో ఉంది. అల్లాహ్ యొక్క ఒక ఆజ్ఞతో మీ జీవితాలు అస్తవ్యస్తమైపోతాయి. మానవుడు ఈరోజు కళ్ళు మూసుకున్న పిల్లిలాగా, పాలు తాగే పిల్లిలాగా వ్యవహరిస్తున్నాడు. నన్ను ఎవరు ఏం చేస్తాడని. ఈరోజు ఏంటి పరిస్థితి? ఏ మనిషి ప్రమేయం లేకుండా సృష్టి ప్రకోపము మానవ జాతిని ఎలా మింగేస్తుంది. తప్పు ఎవరు చేసినా కూడా, వాడు ముస్లిం అయినా ముస్లిమేతరుడైనా, దానికి ప్రతిఫలం అనేది ఇహలోకంలో పరలోకంలో రెండిట్లో కూడా రుచి చూడాల్సిందే సోదరులారా. కాబట్టి ఒక చోట ఒక తప్పు జరుగుతున్నప్పుడు దానికి సహాయం చేసేవాడు, ఆ అన్యాయానికి సహాయం చేసేవాడు, అన్యాయం చేయకపోయినా చూసి మాట సహాయం చేసేవాడు, 3 మనసులో సంతోషించేవాడు. యూట్యూబ్లో ఎంతమంది వచ్చి ఎగిరారు, ఏం చేశారు, ఆహాహా ముస్లిములకు చాలా నష్టం జరుగుతుంది, చాలా బాగా జరుగుతుందని చెప్పి ఎంతో ఎగిరారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక వార్నింగ్ లాంటిది. ఇది వార్నింగ్ లాంటిది. సంస్కరించుకుంటే మంచిది, లేకపోతే దానికన్నా భయంకరమైన అగ్నికి వాళ్ళు ఆహుతి కావాల్సి వస్తుంది. వాళ్ళ వంశాలను అల్లా నాశనం చేసేస్తారు, వారినే కాదు. కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క ఆధీనంలో సృష్టి మొత్తం ఉంది సోదరులారా. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అంటున్నారు, ఓ ముహమ్మద్, నీవు ఇహలోకానికి వెళ్ళిన తరువాత, ఇహలోకానికి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీ అనుచర సమాజానికి నా సలామును తెలియచేయమన్నారు. అలైక వాలైహిముస్సలాం. మరియు వారితో చెప్పు, ఈ స్వర్గం చాలా ఉన్నతమైనది. ఇక్కడ కింద భూమి, ఇక్కడ కింద ఉండేటటువంటిది భూమి, మట్టి కాదు భూమి. ఇక్కడ ఉండేటటువంటిది కస్తూరి. కస్తూరి భూమి అంటే కింద మనం నడిచేటువంటి భూమి ఏదైతే ఉంటుందో స్వర్గములో, మన కాళ్ళ కింద మట్టి ఉండదు, అక్కడ కస్తూరి ఉంటుంది. ముష్క్ అన్నారు. ఈరోజు కస్తూరి కొనాలంటే 100 గ్రాములు కొనాలంటే 100 గ్రాములు బంగారం ఇచ్చినా కూడా మనకు దొరకడం లేదు, దొరకదు. అటువంటి కస్తూరి ఉంటుంది. ఇక్కడి నీరు చాలా తీయగా ఉంటాయి. ఇహలోకంలో ఉన్నట్టు కాదు స్వర్గంలో. ఇక్కడ భూమి చాలా విశాలమైనది. దాని యొక్క అందులో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు ఏమంటున్నారు, అందులో ఉన్నటువంటి కాష్తకారి అన్నారు. అంటే ఇక్కడ ఈ భూమి ఏదైతే విశాలంగా అల్లాహ్ తబారక్ తఆలా మీకు ఎంతో, స్వర్గం భూమి కన్నా ఎంతో విశాలమైనటువంటి, భూమి ఆకాశాల కన్నా విశాలమైనటువంటి స్వర్గాన్ని మీకు ఇస్తాడు. అయితే అందులో చెట్లు చేమలు ఏంటి అంటే
సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. మనం ఎంత చదివితే అన్ని వృక్షాలు మన భూమిలో అల్లా నాటుతూ పోతాడు సోదరులారా. కాబట్టి మనము అనవసరంగా వ్యర్థ ప్రేలాపనలు చేయకుండా ఎక్కడ ఉంటే అక్కడ కూర్చొని పరుండి నడుస్తూ ప్రతి స్థితిలో అల్లాను మనం పొగుడుతూ ఉంటే, అల్లాను స్తుతిస్తూ ఉంటే మనకు స్వర్గంలో అల్లా మన కొరకు చెట్లు నాటుతూ ఉంటాడు. అందులో ఒక చెట్టు నీడని దాటాలంటే 70 సంవత్సరాలు వేగంగా పరిగెత్తే ఒక రౌతు మీద 70 సంవత్సరాలు ఆగకుండా ప్రయాణం చేయాలి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్. అటువంటి చెట్లు అంటే చిన్న చిన్న చెట్లు కాదు. కాబట్టి సోదరులారా, మనము అక్కడి నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా ముందుకు వెళ్ళారు, స్వర్గ నరకాలను చూశారు. హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం వారితో పైకి వెళ్ళారు ముంహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక చోటకి వెళ్ళారు, చూస్తే ఒక పెద్ద చెట్టు ఉంది. దాన్ని ఖురాను గ్రంథంలో సిద్రతుల్ ముంతహా అని చెప్పడం జరిగింది. సిద్రతుల్ ముంతహా అంటే ఇంతహా అంటే ఏంటి? ఎండ్. సిద్రా అంటే ఏంటి? రేగు చెట్టు. మనం రేగు చెట్టు అంటే కొట్టి పక్కన పడేస్తాం. ఎవరో చచ్చిపోతే ఆ చెట్టు కావాలి మనకు, కానీ దాని లాభాలు తెలిస్తే ఇంట్లోనే పెంచుకుంటాం దాన్ని. అన్ని లాభాలు ఉన్నాయి దాంట్లో. శైతానులు, జిబ్రైల్ ఇస్లాం వారే అక్కడ ఆగిపోయారు. ఇంకా శైతానుల దగ్గరికి వెళ్తారా? జిన్నాతులు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి ఆ చెట్టు దగ్గరికి. అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఇంద సిదరతిల్ ముంతహా వ ఇందహా జన్నతుల్ మావా ఇజ్ యక్స సిదరత మా యక్షా మా జాగల్ బసరు వ మా తగా. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పైకి తీసుకువెళ్ళారు, స్వర్గ నరకాలను చూపించారు. స్వర్గం కన్నా పైన అక్కడ ఒక రేగు చెట్టు ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మనం చేసే మంచి చెడు పనులన్నీ కూడా దైవదూతలు అంతవరకు తీసుకువెళ్ళి చేస్తే అక్కడి నుంచి అవి అల్లా వద్దకు చేరుకుంటాయి. దానికి ముందు ఇంకెవరు వెళ్ళలేరు. చూస్తూ ఉన్నారు ప్రవక్త గారు. బంగారపు మిడతలు, ఒక కాంతిమయమైనటువంటి బంగారపు మిడతలతో ఆ చెట్టును కమ్మేశాయి. ఇజ్ యక్ష సిద్రత మా యక్ష మా జాగల్ బసరు మా తగా. చూడడానికి కళ్ళు సరిపోవు అటువంటి దృశ్యాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసి వచ్చారండి మేరాజ్లో. ప్రవక్త గారు అంటున్నారు, ఆ రేగు చెట్టు యొక్క ఆకులు ఒక్కొక్క ఆకు ఏనుగు చెవులంత పెద్దగా ఉన్నాయన్నారు. ఆ రేగు పండ్లు ఒక్కొక్కటి ఒక్కొక్క కుండలాగున్నాయన్నారు. కుండ అంటే మనం 50 సంవత్సరాలు 100 సంవత్సరాల ముందు కుండలు చూసామా? ఇంత పెద్దవి ఉంటాయి. కుండ అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉండే కుండ కాదు, చిన్న కుండలు అవి కాదు. 1400 సంవత్సరాల ముందు కుండ అంతే ఎంత పెద్ద ఉండదు మీరు ఊహించండి. ఒక్కొక్క రేగు పండు అంత పెద్దది ఉందన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రైల్ అలైహిస్సలాం వారు అన్నారు, మీరు ముందుకు వెళ్ళండి. ఏంటంటే మీరు రారా? అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడి నుంచి అంటున్నారు జిబ్రైల్ ఇస్లాం, నేను ఇక్కడి నుంచి ముందుకు వచ్చేటటువంటి అనుమతి నాకు లేదు. క్రైస్తవ సోదరులు జాగ్రత్తగా వినాలి. ఎవరైతే ఈరోజు పరిశుద్ధాత్మను దేవుడిగా భావించి ఆరాధిస్తున్నారో హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాం, జిబ్రైల్ అమీన్, రూహుల్ ఖుదుస్ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. రూహుల్ ఖుదుస్ అంటే ఎవరైతే రూహుల్ ఖుద్దుస్ని దేవుడిగా ఈరోజు భావిస్తున్నారో, ముగ్గురులో ఒక్కడిగా భావిస్తున్నారో, ఆయన కూడా ఆగిపోయాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళారు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఔన్నత్యము. అల్లాహ్ వద్ద, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ వద్ద ఆయనకున్నటువంటి గౌరవం సోదరులారా. ఎవ్వరు కూడా అంత దగ్గరకు వెళ్ళలేరు అల్లాహ్ దగ్గరికి. అల్లాహు అక్బర్. అల్లాహ్ అంటున్నాడు, వరఫఅనా లక దిక్రక్. ప్రవక్త, మేము మీ యొక్క మీకు ఉన్నతమైన స్థానాలను ఇచ్చాం. అటువంటి స్థానము ఈ సృష్టిలో ఎవ్వరికి ఇవ్వబడలేదు. ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క సృష్టి రాసులందరిలో కూడా ఎవరికైనా గొప్ప స్థానం ఉంది అంటే అది కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాత్రమే. అల్లాహ్ మానవ జాతికి సన్మార్గాన్ని ప్రసాదించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించే సౌభాగ్యాన్ని అల్లాహ్ వారికి ప్రసాదించుగాక. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడికి వెళ్ళారు. అల్లాహ్ తబారక వ తఆలా అక్కడ అయితే వెళ్ళక ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం వారు, అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వారి దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు వారికి వహీ చేయడం జరిగింది.
అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వారిని మళ్ళీ చూశారు. 600 రెక్కలతో మళ్ళీ వారిని చూడడం జరిగింది. అయితే ఈరోజు కొంతమంది ముస్లింలు ఏమంటారంటే అల్లాను చూశారండి మేరాజులో ప్రవక్త గారు అంటారు. అమ్మి ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు అంటున్నారు, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాను చూశారు అని అంటారో వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాను చూడలేదన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాదు, మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాం కానీ, మూసా అలైహిస్సలాం కానీ, ఇబ్రాహీం అలైహిస్సలాం కానీ, ఆదం అలైహిస్సలాం కానీ, జిబ్రాయిల్ అలైహిస్సలాం కానీ ఇప్పటి వరకు ఎవ్వరు అల్లాను చూడలేదు. సృష్టిరాశులు ఎవ్వరు అల్లాను ఇప్పటి వరకు చూడలేదు. ఆ మహాభాగ్యం ఎవరికి దొరుకుతుంది అంటే ఎవరైతే స్వర్గంలో ప్రవేశిస్తారో స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి చూసేటటువంటి సౌభాగ్యం కనిపిస్తుంది. దేవుడు కలలో మనిషి ఒంట్లోకి వచ్చేసో లేకపోతే ఎక్కడో టికెట్ కొనుక్కుంటేనే క్యూలో నిలబడితేనే దేవుడు కనిపించడు. అంత ఈజీ కాదు. మానవులు ఈ ఇహలోక జీవితంలో మంచి పనులు చేసుకుంటే పూర్తి జీవితంలో విశ్వాసంపై నిలకడగా ఉంటూ విశ్వాసంపై చనిపోతే ఇన్షాల్లా రేపు స్వర్గంలో ప్రవేశిస్తే స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత కేవలం స్వర్గవాసులు మాత్రమే సృష్టికర్త అయిన అల్లాను చూడగలుగుతారు. ఇప్పుడు చూసేసాము, మా గురువుగారి ఒంట్లోకి వచ్చేస్తున్నాడు, మా దర్గా దగ్గరికి దేవుడు ఒంట్లో వచ్చేస్తున్నాడు, నాకు రాత్రి కల్లో కనిపించాడు, ఇవన్నీ మోసపూరితమైన మాటలు. నువ్వు దేన్ని ఎందు నమ్మకాన్ని కలిగి ఉన్నావో ఆ రూపంలో నీకు కనిపిస్తున్నాడు, అందరికి కనిపిస్తున్నాడు. కాబట్టి అందరూ ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వచ్చేవాడు ఎవరు అని చెప్పి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. సరే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాను చూడలేదు. అయితే అల్లాతో మాట్లాడారు. మాట్లాడి 5 పూటల నమాజును తీసుకొని వచ్చారు. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే సమయం లేదు. 5 పూటల నమాజును తీసుకుని వచ్చారు. అందుకనే మేరాజును ఏమంటారంటే విశ్వాస్ యొక్క మేరాజ్ అంటారు. నమాజ్ యొక్క ఔన్నత్యం ఏంటి? ఈరోజు ఇప్పుడు వెళ్తే బయటికి మళ్ళీ శుక్రవారం దాకా మళ్ళీ మస్జిద్లోకి రాం. మనం నమాజ్ కన్వించి పూర్తి ఖురాన్ అల్లా భూమిపైకి అవతరింపజేశాడు. ఉపవాసం ఉండమని భూమిపైకే అవతరింపజేసి చెప్పాడు అల్లా ఆజ్ఞలు. హజ్ చేయండి, ఉమరా చేయండి, దాన ధర్మాలు చేయండి, ఉపవాసాలు పాటించండి, సమస్త ఆజ్ఞలు భూమిపైకి వచ్చాయి. ఒక్క నమాజును మటుకు అల్లాహ్ తబారక్ వ తఆలా పైకి పిలిచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆ బహుమతి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టే మనం నమాజు ఇస్లాంలో ఎంత ముఖ్యమో మనం ఒకసారి అంచనా వేయాలి సోదరులారా. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నరకానికి తీసుకువెళ్ళడం జరిగింది. జిబ్రాయిల్ అలైహిస్సలాం వారితో వెళ్ళారు, చూశారు నరకంలో ఎటువంటి దుస్థితి ఉంది. ఒక్కొక్క శిక్ష చేసేవాడికి ఒక్కొక్క పాపం చేసిన వాడికి ఒక్కొక్క శిక్ష, చాడీలు చెప్పేవాడికి ఒక శిక్ష, నమాజు విడిచిపెట్టేవాడికి ఒక శిక్ష, ధనాన్ని దాచిపెట్టి పోగు చేసి అందులో జకాత్ ఇవ్వకుండా పేదవారికి వారి హక్కు ఇవ్వకుండా పంచకుండా వండేవాడికి ఒక శిక్ష. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసి వచ్చారు సోదరులా. ఆ తర్వాత స్వర్గం కూడా ప్రవక్త గారికి చూపించడం జరిగింది. స్వర్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం వారితో వెళ్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఇంటిని చూశారు, ఒక భవనము, అందమైన భవంతి. అందులో ఒక స్త్రీ వజూ చేస్తుంది కూర్చొని. ప్రవక్త గారు దూరం నుంచి చూసి ఎవరిది ఆ భవనం అన్నారు. హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారిదండి అన్నారు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు. మీ అనుచరుడు హజరత్ ఉమర్కు అల్లా ఇచ్చినటువంటి భవనం అది స్వర్గంలో. ప్రవక్త వారు ముందుకు వెళ్ళబోయి వెనక్కి వచ్చేశారు. వచ్చి చెప్పారు, ఉమర్, నేను నీ భవనాన్ని చూశాను స్వర్గములో, మరియు నీ స్వర్గములో నీ స్త్రీని కూడా చూసి వచ్చాను, నీ భార్యను చూసి వచ్చాను దూరం నుంచి. లోపలికి వెళ్దాం అనుకున్నాను, కానీ నీ యొక్క గీరత్ అంటే ఏంటండి? దానికి కరెక్ట్ తెలుగు పదము చాలా రోజుల నుంచి నేను వెతుకుతున్నాను ఏం చెప్పాలని చెప్పి. రోషం అని చెప్పవచ్చు, ఒక విధమైనటువంటి
కొంతమంది ఉంటారు, వారికి ఏంటంటే ఒకళ్ళు ఇప్పుడు ఒక దుస్తులు వేశారనుకోండి, ఎవరైనా ఆ దుస్తులు వేసుకుని ఇంకా ఆ దుస్తులు తొడగరు. నా దుస్తులు నేనే తొడగాలి. గీరత్ అంటే ఎవరైనా చూస్తే నా స్త్రీని వాడి పరపురుషుడు చూడకూడదు. పర్దా కూడా ఉమర్ రజల్లాహు తాలాను వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరికని అల్లాహ్ మనకు ఆజ్ఞగా విధించాడు. ఒక స్త్రీని పరపురుషుడు కాకుండా తన పురుషుడే చూడాలి. ఉమర్ రజల్లాహు తాలాను నీ గీరత్ నాకు గుర్తుకొచ్చింది, అందుకు నేను వెళ్ళలేదు లోపలికి అంటే ఉమర్ రజల్లాహు తాను బోరున విలపించారు. ప్రవక్త గారు, నాకు గీరత్ ఉంది కానీ నేను రోషగాడినే, కానీ అది మీ విషయంలో నేను అలా చేస్తానా అని ఏడ్చేశారు హజరత్ ఉమర్ రజల్లాహు తాలా వారు. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా చాలా ఎవరితో కాళ్ళ శబ్దం వచ్చింది. ప్రవక్త గారు ప్రశ్నించారు, ఎవరి కాళ్ళ శబ్దం అండి ఇది, ఎవరి కాళ్ళ శబ్దము? జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు అంటున్నారు, ఇది బిలాల్ రజల్లాహు తాలా అను వారి కాళ్ళ శబ్దము. ఆయన ఎప్పుడు వజూ చేసినా 2 రకాతులు మస్జిద్లో వెళ్ళి చదువుతాడు, అందువల్లనే ఆయన కాళ్ళ శబ్దం స్వర్గంలో వచ్చింది. అల్లాహు అక్బర్. ఎంత పెద్ద స్థానము ఒక బానిస బతికినటువంటి వ్యక్తికి ఇస్లాం ఇచ్చిందో చూడండి సోదరులా. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా చాలా విషయాలు చూశారు, కానీ చెప్పాలంటే సమయం సరిపోదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్తున్నారు జిబ్రాయిల్ ఇస్లాం వారితో స్వర్గంలో. ఒక సువాసన వెదజల్లేట ఒక మంచి సుగంధ పరిమళాలు ప్రవక్త గారిని చుట్టుముట్టాయి. ప్రవక్త గారు ప్రశ్నించారు, జిబ్రాయిల్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా ఈ గుమాళింపు ఎక్కడి నుంచి వస్తుంది? జిబ్రాయిల్ ఇస్లాం వారు అంటున్నారు, ఫిరౌన్ కాలంలో. ఫిరౌన్ అంటే ఇక్కడ పోస్ట్, ఇప్పుడు ఫిరౌన్ అంటే మూసా అలైహిస్సలాంలో ఉన్న ఫిరౌనే కాదు, అస్హాబుల్ ఉఖ్దూద్లో కూడా ఈ వాక్య వచ్చింది. ఫిరౌన్ కాలంలో ఒక స్త్రీ ఉండేది, బానిస స్త్రీ ఉండేది, విశ్వాసురాలు. ఫిరౌన్ ఏమనేవాడు, నేనే నా రబ్బుకుములాల నేనే దేవుణ్ణి. ఒకసారి ఆమె దువ్వెనతో ఫిరౌన్ కూతురు తల దువ్వుతుంటే ఆ దువ్వెన కింద పడిపోయింది. ఆమె బిస్మిల్లా అని దాన్ని పైకి ఎత్తుకుంది. ఏంటి బిస్మిల్లా? ఎవరు ఎల్లా? నా తండ్రే దేవుడు, ఆయనే ప్రభువు, ఆయనకి మించి ఇంకొక దేవుడు లేడు, మా నాన్నకు చెప్తానని వెళ్ళి చెప్పి కంప్లైంట్ చేసింది. ఆమెను ఫిరౌన్ ముందు ఆమెను తీసుకొచ్చారు. విశ్వాసాన్ని విడిచిపెట్టమన్నారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ను. ఆమెను అనింది, నేను విడిచిపెట్టను. 3 పిల్లల్ని తీసుకొచ్చారు. 2 పిల్లల్ని, ఒక పిల్లవాడు వచ్చి ఆమె పాలు తాగుతున్నాడు, ఇంకా చిన్న శిశువు. 2 పిల్లల్ని తీసుకొచ్చారు. ఒక పెద్ద అగ్నిని రాజేశారు. ఫిరౌన్ అంటున్నాడు, నువ్వు గనక విశ్వసించకపోతే, విశ్వాసాన్ని విడిచిపెట్టకపోతే, నా మీద విశ్వాసం కలిగి ఉండకపోతే నీ కుమారుడిని దీంతో వేసేస్తా. ఆమె ఓర్పు వహించింది. నువ్వు ఏం చేసుకున్నా నేను విడిచిపెట్టను, నిన్ను దేవుడిగా నేను అంగీకరించను. ఒక కుమారుణ్ణి లోపలేసేశారు, ఖాళీ బూడిదైపోయాడు. ఓర్చుకుంది. 2వ పిల్లవాడిని వేసేశారు, అప్పుడు కూడా ఆమె ఓర్చుకుంది. 3వ పిల్లవాడిని ఎప్పుడైతే వచ్చి ఆ సైనిక భటులు ఆ పిల్లవాడిని పాలు తాగుతున్నటువంటి శిశువుని తల్లి ఛాతికి అంటుకుని లాగారో, ఆమె కళ్ళు బైర్లు కమ్మాయి, కళ్ళ కింద చీకట్లు కమ్ముకున్నాయి. ఆమె విశ్వాసం తొణికిసలాడడం ప్రారంభించింది. వెంటనే ఆ యొక్క దాసురాలు యొక్క విశ్వాసాన్ని కాపాడడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా ఆ శిశువుకు మాట్లాడే శక్తినిచ్చాడు. ఆ శిశువు అంటున్నాడు, అమ్మా నువ్వు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు, అల్లా మార్గములో అల్లా ఇచ్చిన ప్రాణాలను అర్పించడం కన్నా మహాభాగ్యం ఏముంటుంది తల్లి, నువ్వు నీ విశ్వాసంపై నిలకడగా ఉండు అన్నారు. అల్లాహ్ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని అల్లా ఎలా అయినా కాపాడుకుంటారు. ఒకళ్ళిద్దరిని కష్టపెట్టడంత మాత్రాన ఇస్లాం అనేది సోదరులారా తుదముట్టించలేరు ఎవరు కూడా. అల్లా అంటున్నాడు, యురీదూన లియుత్ఫిఉ నూరల్లాహి బిఅఫ్వాహిహిమ్, వాళ్ళ నోటితో ఊది అల్లా జ్యోతిని ఆర్పేయాలంటున్న. జ్యోతి అంటే దీపం కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అల్లా యొక్క వెలుగుని, ఇస్లాం ధర్మం యొక్క వెలుగుని ఆపేయాలనుకుంటున్నారు. అల్లా దాన్ని పూర్తి చేసి తీరుతాడు. ఆ పిల్లవాడిని కూడా దాంట్లో వేసేశారు. చివరికి తల్లిని కూడా కాల్చి బూడిద చేసేశారు. చివరకు వారికి అల్లా ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటి సోదరులారా? ఒక భవంతి కట్టి ఇచ్చాడు అల్లాహ్ స్వర్గంలో.
ఆ ముగ్గురు కుమారులు ఆ తల్లి కొరకు దాంట్లో నుంచే ఈ సుగంధ పరిమళాలని వస్తున్నాయని చెప్పి ప్రవక్త గారికి జిబ్రీల్ ఇస్లాం వారు చెప్పడం జరిగింది. ఇటువంటి ఎన్నో విషయాలు మేరాజును పురస్కరించుకొని ఉన్నాయి. నేను టూకీగా చెప్పాను. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిచేస్తాను. అదేంటంటే ఇంకొకటి షబే బరాత్ కూడా చేస్తారు ముస్లింలు. ఈ షబే బరాత్ అంటే ఏంటంటే చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి వస్తారు. రంజాన్కి కొన్ని రోజుల ముందు వాళ్ళు ఇష్టమైనటువంటి మేము వాళ్ళని వండి పెట్టాలి, వాళ్ళ పేరుతో ఫాతిహా చేయాలి. సోదరులారా, ఇది ఇస్లాం విశ్వాసం కాదు. ఇస్లాం ఖురాన్ చదివితే చనిపోయిన వాడు ఎవరైనా మళ్ళీ భూమి మీదకి రావడం జరగదు. అందుకే ఈసా అలైహిస్సలాం వారు కూడా చనిపోలేదు, చనిపోతే మళ్ళీ రాడు ఆయన కూడా. ఎవరు మళ్ళీ భూమి మీదకి రావడం అనేది జరగదు. తాత వస్తాడు, ముత్తాత వస్తాడు. ఇది వేరే వాళ్ళ విశ్వాసం, హిందువుల విశ్వాసం. అది జంతు రూపంలో వచ్చి మేము ఏదో పెడితే తినేళ్తారు. చచ్చిపోయిన వాళ్ళకి ముర్ద్యాంకి ఈద్ షబే బరాత్లు ఇస్లాంలో లేవు. ఇది అజ్ఞానం తప్ప మరేమీ కాదు. ఖురాన్ హదీసు ఏమంటుందంటే షహీదు కూడా ఒకవేళ రావాలి ఇహలోకంలోకి అని అనుకుంటే, మా నెల్లూరులో చెప్తారు భారత షహీదులు వచ్చేస్తారు షహీదులు అని చెప్పి. అల్లా అంటున్నాడు షహీదులు నా అర్షు అంటి పెట్టుకొని పక్షుల రూపంలో ఉంటారు. వారిని నేను ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారంటే, అల్లా నువ్వు మమ్మల్ని ఒకసారి మళ్ళీ భూమి మీదకి పంపించు, మేము మా ప్రాణాలను అర్పించి మళ్ళీ షహీదులమై నీ వద్దకు వస్తామంటే అల్లా అంటాడు కల్లా, నా చట్టంలో మళ్ళీ చనిపోయిన వాడు భూమి మీదకి వెళ్ళడం అనేది లేదు అని అల్లా వాళ్ళకి పంపడు అని ఖురాన్ హదీసుల్లో ఉంటే షహీదులు వచ్చేస్తారు, మా తాత వస్తాడు, ముత్తాత వస్తాడు, మేము పెట్టేటటువంటి ఫాతిహా తినడానికి అని అనుకోవడం దీనికన్నా పెద్ద అజ్ఞానం మరేమీ లేదు సోదరులారా. కాబట్టి ఇటువంటి అనవసరపు జాగరణలు విడిచిపెట్టి పూర్తి రంజాన్ మాసం కావాలంటే జాగరణ చేస్తారో ఏం చేస్తారో చేసుకోండి, మీకు మొత్తం పుణ్యం లభిస్తుంది. అల్లా తబారక్ వ తఆలా మనందరికీ మరియు ముస్లిం సమాజం అందరికీ కూడా ఇటువంటి అజ్ఞానపు కార్యాల నుండి అల్లా రక్షించుగాక. సోదరులారా, అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరికీ రంజాన్ మాసాన్ని పొంది అందులో అల్లాహ్ తబారక్ వ తఆలాకు ఇష్టమైనటువంటి ఆరాధనలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ లోకంలో ఎంతమంది మానవులైతే అపమార్గాన్ని పట్టి ఉన్నారో వారికి అల్లాహ్ తబారక్ వ తఆలా సన్మార్గాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ ఎంతమంది అయితే వ్యాధికి గురై ఉన్నారో వారికి స్వస్థతను ప్రసాదించు. ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా ఎంతమంది అయితే కష్ట నష్టాలకు గురై ఉన్నారో వారికి సంతోషాలను ప్రసాదించు, వారి కష్ట నష్టాల నుండి వారిని గట్టెక్కించు. అల్లాహ్ తబారక్ వ తఆలా సమస్త మానవ జాతిని శాంతియుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. వస్సలాము అలల్ ముర్సలీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.